వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ గారు మనతో ఉన్నారు, ఎంతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఒక ప్రబంధన సృష్టించి అసలు దీనికి కారణం ఏమిటి? అంటే స్వల్ప మెజార్టీతో స్వల్ప ఓట్లతో మాత్రమే వైసీపీ గెలిచింది. దేనికి అసలు దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది అనుకుంటా? అరాచకం, ప్రజా వ్యతిరేక పరిపాలన, ఒకే ఒక్క నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. సొంత అజెండా పేరుతో ఎంత దోచుకోవాలో దోచుకున్నారు. ఇప్పుడు దానికి దాపెట్టేదానికి డబ్బు అంతా సౌత్ ఆఫ్రికా తరలిస్తున్నారు. దీనికి ఎక్కడ కూడా కానీ వీళ్ళు ప్రజలు ఎలా ఉన్నారు, వీళ్ళకి ఏ అవసరం ఉంది? కోవిడ్ 3 అటాక్స్ వచ్చాయి. మొత్తం దేశమే కోవిడ్కి ప్రభావితమైంది. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్కి పరిమితం అయిపోయారు. ఎక్కడ కూడా కానీ ప్రజల అవసరాల పట్ల, ప్రజా సంక్షేమం పట్ల అదేదో బటన్ నొక్కే కార్యక్రమం తప్ప ఇతను చేసింది ఏమీ లేదు. అంటే తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వంలో మైనార్టీలకు సముచిత స్థానం లభిస్తుందా మంత్రి పదవుల్లో కానీ? చూడండి, మైనారిటీస్కి వాస్తవాలు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఎ క్లీన్ సెక్యులర్, చాలా ఒక పెద్ద హుందాతనం కలిగిన మనిషి. చేయగలిగితే మంచి చేస్తారు, కానీ చెడు చేసే ఆలోచన దూరం వరకు లేదు. మైనారిటీస్తో సరైన బ్రిడ్జ్ ఏర్పడలేదు. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికి. అదేవిధంగా మైనారిటీస్కి మధ్యలో ఏదైతే మాట్లాడిన నాయకులు ఏదైతే సరైన బ్రిడ్జ్గా ఉండి పార్టీలోకి అటువైపు తీసుకువెళ్ళే సందర్భాలు రాలేదు. వాస్తవం చెప్పాలంటే భారతదేశంలోనే ఒక మంచి పరిపాలన దక్షత కలిగిన మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు సరిగ్గా మనం మైనారిటీస్ దగ్గర తీసుకోలేదు. నేను మొన్న నా ఎలక్షన్లో కూడా చెప్పాను, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. ఈరోజు ముస్లిం మైనారిటీస్కు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉంది. ఆయనకు మనం పెద్ద దిక్కుగా ఎంచుకుందాము. ఆయనకు మన ఈ కమ్యూనిటీకి ఒక కమ్యూనిటీ హెడ్గా పెట్టుకొని, అయ్యా మా ఈ ముస్లిం మైనారిటీస్ బ్యాక్వర్డ్నెస్, సాచర్ కమిటీ రిపోర్ట్, రంగనాథ కమిషన్ రిపోర్ట్, వాస్తవాలుగా 2 లక్షల కన్నా దయనీయ పరిస్థితులు ముస్లిం మైనారిటీస్ ఉన్నారు. మన ఎస్సీ ఎస్టీ సహోదరుల కన్నా దయనీయ పరిస్థితులు ఉన్నారు. మీకు మంచి జీవితంలో వెలుగు రావాలంటే, మీరు జీవితాలు బాగుపడాలంటే లిటరసీ పెంచాలి, ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్లోకి రావాలా, మీ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు కావాలా. దీనికి ఒకే ఒక్క నాయకుడు ఉన్నారు. భారతదేశానికి ఒక రోల్ మోడల్గా పనిచేసే మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు. ఆయనకు మనం ఆయనతో కలిసి నడుస్తాం, ఆయన మనం పెద్దగా పెట్టుకుందామని చెప్పి నేను పలుసార్లు చెప్పడం జరిగింది. నా కాన్స్టిట్యున్సీ ప్రజలు పూర్తి విశ్వాసంతో వన్ సైడ్ ఎక్కడ కూడా వైసీపీకి మెజారిటీ ఇవ్వలేదు. ముస్లిం మైనారిటీస్ ఈక్వల్గా నాకు కూడా ఓటేశారు. తప్పకుండా నా పైన ఇంకా బాధ్యత పెంచారు. ఈరోజు నేను 2,000 కోట్ల వఫ్ ప్రాపర్టీస్ కాపాడి, దాంట్లో ఒక 100 షాపింగ్ కాంప్లెక్స్, అదేవిధంగా మసీద్ కట్టాం, హాస్పిటల్ కట్టాం. రేపు మా మదనపల్లిలో వఫ్ ప్రాపర్టీస్లో ఉన్న హాస్పిటల్ 20 రూపాయలు ఓపీడీతో ఉంటుంది. ఎవరైనా పేషెంట్ వచ్చి డాక్టర్కి చూడాలంటే జస్ట్ 20 రూపీస్ కట్టాలి. అదేవిధంగా మీకు గైనిక్ సర్జరీ ఉంటే 3,000 రూపాయలు, డెలివరీ ఉంటే 2,500 రూపాయలు. ఈ విధంగా పూర్తి స్థాయిగా వెనుకబాటుతానని ఒక ముస్లిం మైనారిటీస్కే కాదు, అందరికి ఇస్తాం. ఇస్లాం ఈజ్ వెరీ మచ్ క్లియర్. ఎక్కడ మీరు ఉంటారో ఆ దేశం కోసం పనిచేయండి, ఆ దేశం కోసం మీ ప్రాణాలు వదలండి, ఆ దేశం కోసం సర్వస్వంగా ఉండండి. సో ముస్లిం మైనారిటీస్ వఫ్ ప్రాపర్టీస్ ఉన్నా కానీ అందరికీ తీసుకుని నడుస్తాము. రేపు అదే 50 ఎకరాల్లో ఎల్కేజీ టు పీజీ తీసుకొని వస్తాము. టీపు సుల్తాన్ గారి పేరుతో యూనివర్సిటీ పెట్టాము. ఎట్టి పరిస్థితుల్లో దీనికి అందరికీ కారణం ఈ ముస్లిం మైనారిటీస్ వెనుకబాటుతనానికి పూర్తిగా సహకరించే మనిషి, ఏకైక మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నిన్న గవర్నర్ని కూడా కలిసి మనకు రక్షణ కల్పించాలి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేస్తున్నారు టీడీపీ కానీ, మీరు దాన్ని ఎలా మీరు కౌంటర్? రక్షణ దాడులు ఈరోజు గుర్తొచ్చినాయా? చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే మనం వాట్ వీ గేవ్ సేమ్ వి టేక్. ఏమి ఇస్తాం అదే తీసుకుంటాం. మీరేమి ఇచ్చారు అదే తీసుకుంటున్నారు. మీరు చేసిన దాంట్లో ఇంకా మా వాళ్ళు చాలా హుందాతనంగా 10% చూపిస్తున్నారు. వాస్తవం చెప్పాలంటే
యూ హ్యావ్ డెస్ట్రాయిడ్ ద డెమోక్రసీ. మీరు మానవత్వం మనుషులు బతికే వీధుల్లో హంతకులకు బతికించారు. మీరు మొత్తం సర్వనాశనం చేసేసారు ఆంధ్ర రాష్ట్రానికి. మీరు వైన్ మాఫియా, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఏ మాఫియా చేయలేదు మీరు చెప్పండి. రాజశేఖర రెడ్డి గారి మర్యాద రోడ్డు పాలు వీధి పాలు చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి. సార్ ఇప్పుడు అంటే గతములో అంటే ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి విధ్వంసాలు ఇవన్నీ చేశారు. అంటే దానికి లాస్ట్లో ఇప్పుడు ప్రతిఫలం చూపించారు జనాలు తీర్పు ద్వారా. అంటే మళ్ళీ మీరు కక్ష సాధింపు అదేవిధంగా మీరు కూడా గొడవలు చేస్తే 2009 అంటే 8-9 ఎన్నికలు అప్పుడు పరిస్థితి మళ్ళీ జగన్కు వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. ఎక్కడ 29కా ఎట్లా వస్తాయండి? మీరు మళ్ళీ కక్ష సాధింపు ఈ 15 సంవత్సరాల వరకు జగనన్న ఇంట్లో ఉండాలి. ఇంకేం ఎక్కడ ప్రజలు ఆయన తీసుకునే పరిస్థితులు లేరు. ఇప్పుడు ఆయన ఫస్ట్ 1 లక్ష కోట్లు సంపాదించినాడు. అది పబ్లిక్ గవర్నమెంట్కి రిటర్న్ ఇచ్చేయమండి. ఆంధ్ర రాష్ట్రం కష్టాల్లో ఉంది. ఆయన ప్రజల మనిషి కదా. నేను చెప్పేది ఒకటి సార్, లీగల్గా ప్రొసీడ్ అయితే ఏం లేదు. కక్ష సాధింపులు, దాడులు చేయడం, కొట్టడం ఇలాంటే పార్టీకి చెడ్డ పేరు, మీకు చెడ్డ పేరు కదా. మేము ఎందుకు చేస్తామండి? మా నాయకులు వచ్చి ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ ఏ క్లీన్, హింసావాది కాదు, ఎక్కడ హింసకు చోటు లేదు. ఆయన ఒకటే అంటారు, మీరు బాధ్యతగా వెళ్ళండి, మంచిగా వెళ్ళండి, గ్రామ వాతావరణం చాలా శాంతిగా పెట్టండి, ఊరు వాతావరణాలు శాంతిగా పెట్టండి, అశాంతి కల్పించద్దండి, మీరు బాధ్యతగా ఉండండి అని చెప్పే మనిషి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతమైనాయి. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మీలాంటి వాళ్ళంతా కీలక పాత్ర పోషిస్తున్నారు. మీరు కానీ అదేవిధంగా అజీజ్ గారు కానీ అట్లా మొత్తం టోటల్ స్టేట్ మీద ఈసారి అయినా మన ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులను సంరక్షే బాధ్యత తీసుకుంటాం. 100% ఎంటైర్ వక్ఫ్ ప్రాపర్టీస్ ఆన్లైన్ చేస్తాము. దీంట్లో చాలామంది వక్ఫ్ అధికారులు మిస్యూజ్ చేశారు. సస్పెన్షన్ ఎట్టి పరిస్థితుల్లో తప్పదు. వాళ్ళకు జైలు కూడా పోయే సందర్భాలు వస్తాయి. ఇక్కడే ఒక వక్ఫ్ బోర్డు ప్రాపర్టీకి ట్రాన్స్ఫర్ చేయడానికి గెజెట్ని నోటిఫై ఇచ్చినట్లు ఒక ప్రొసీడింగ్ ఇచ్చారు నెల్లూరులో. కర్నూలులో వచ్చి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే దాదాపు ఒక 2000 కోట్ల ఆస్తి కబ్జా చేశాడు. అమ్జద్ బాషా కడపలో కబ్జా చేశారు. ఎవరికి వదిలేదు ఉండదు. అందరికీ దానికి సరైన ట్రీట్మెంట్ ఉంటుంది. అన్ని ప్రాపర్టీస్ తీసుకుంటాము. 1 లక్ష కోట్లకు సరిపోయే ప్రాపర్టీస్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ అన్ని ప్రాపర్టీస్ రెస్టోర్ చేస్తాము. దీనికి స్పెషల్ ఫండ్స్ కింద తీసుకొని వస్తాము. దీనికి ఎట్లా డెవలప్ చేయాలో నాకు తెలుసు. నేను ఆల్రెడీ మదనపల్లిలో 100 షాపింగ్ కాంప్లెక్స్ కట్టాను, మసీదు కట్టాము, హాస్పిటల్ కట్టాము 120x120 సైజ్. దీనికి ఏ ప్రభుత్వ నిధులు రాలేదు. మేము ఉన్న పబ్లిక్లోనే డబ్బులు సెగ్రిగేట్ చేసి డబ్బులు కట్టాము. అదేవిధంగా పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కాన్స్టిట్యున్సీ, ప్రతి ఊరు, ప్రతి వాడలో ఉన్న ప్రాపర్టీస్ కాపాడుతూ అది బెటర్ హ్యుమానిటీ, బెటర్ మానవత్వాన్ని కోసం వాడుతాము. ఒక మంచి వాతావరణం కల్పిస్తాము. ప్రతి ఏరియాలో ఒక స్కూలు, హై స్కూలు, కాలేజు, హాస్పిటల్ నిర్మించి పూర్తిగా మానవతా విలువలు పెంచుతాం. సార్ అదేవిధంగా ఎన్నికల ముందు అంటే తెలుగుదేశం పార్టీ బీజేపీతో చేతులు కలిపింది, మైనార్టీలకు అన్యాయం జరుగుతుందంటే ఒక వైఎస్ఆర్సీపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బాహుటంగా ప్రచారం చేస్తారు. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మైనార్టీలకు అంటే మీరు తెలుగుదేశం పార్టీలో ఉండి ఎమ్మెల్యే గెలిచారు, ఎలాంటి హామీ ఇస్తారు? వాళ్ళు ఎలాంటి భయభ్రాంతులు గురిగా ఉంటే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, ఎన్ఆర్సీ సిఏఏ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నంత కాలం అమలు కాదు. మీ 4% రిజర్వేషన్ ఎక్కడ డిస్టర్బ్ కాదు. ఎవరు కూడా ముస్లిం మైనారిటీస్ అభద్రతా భావంలో మీరు ఉండొద్దండి. మీరు ఈరోజు కూడా చెప్తున్నా, నేను పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి నమ్మండి, ఆయనతో నడవండి. ఆయనే ఈరోజు ముస్లిం మైనారిటీస్లకు దశ. ఆయనే మన భవిష్యత్తుకు కార్యాచరణ నిర్వహించే మనిషి. అందుకోసం ఇంకా ఊరికి అపోహాలు వద్దు. నేను సూటిగా అడుగుతున్నా మీ ఆర్టీవీ ప్లాట్ఫామ్ ద్వారా, జగన్మోహన్ రెడ్డి ఏమి చేశారు శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. 19 నుంచి 24 వరకు ఆయన ఏమేమి చేశారు డెవలప్మెంట్ శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి.
14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు నేను రిలీజ్ చేస్తాను. దాంట్లో 10% ఆయన ఎక్కడైనా డెవలప్మెంట్ చేసింటే ఆయనకు ఒప్పుకుంటాను నేను నాయకుడు. అది ఒక అజెండా అండి, సొంత అజెండా. అది జస్ట్ ఫర్ వచ్చారు 1,00,000 కోట్లు సంపాదించారు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో పోయి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ముందు ఆ బండ్లు వెళ్తున్నాయి, అవన్నీ సీజ్ చేయాలి. అవి చేస్తేనే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వచ్చింది. చివరిగా అంటే మైనార్టీలో ఎడ్యుకేషన్లో చాలా వెనకబడిపోయి ఉన్నారు. దాన్ని మీరు ఒకంటే మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధి ముందుకెళ్తున్నాం. ఎడ్యుకేషన్ పరంగా ఎలా ముందుకు మైనార్టీలు తీసుకుని పోతారు, వ్యాపార రంగంలో అన్ని రంగాల్లో ఎలా తీసుకుని పోవడానికి ప్రయత్నాలు చేస్తారు? దానికి ఏదైతే వర్క్ ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ వర్క్ ప్రాపర్టీస్ అన్ని పొజిషన్స్ తీసుకుంటాం, కాంప్లెక్స్లు కట్టాము. దాంట్లో ఎవరైతే బేకార్గా ముస్లిం మైనారిటీస్ పిల్లలు ఉన్నారు, కొంచెం మధ్య వైద్యాలు ఉన్నారు, వాళ్ళందరికీ అక్కడ వాళ్ళకు వ్యాపార రీత్యా ఒక వ్యాపారాలు చేసేయడానికి అంగిళ్ళు ఇస్తాము. వాళ్ళు డెవలప్ కావడానికి చూస్తాం. తక్కువ రేట్లో షాప్స్ రెంటల్ ఇస్తాం. అడ్వాన్స్ తక్కువ రేట్లో ఉంటుంది. రేపు అన్ని విధాలుగా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి చూస్తాం. ఇదే కాకుండా రేపు స్కూళ్ళు కాలేజీలు ఉంటాయి. ఈ స్కూల్ కాలేజీలో బ్యాక్వర్డ్లో ఉన్న బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీ పిల్లలతో సహా వాళ్ళకు కూడా వసతులు కల్పిస్తాం చదవడానికి. వేరే ఒక స్కూల్లో 10,000 ఉంటే 5,000 రూపాయల ఫీజుతో మనం చదివిస్తాం. దట్ ఈస్ ఎందుకంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం వాళ్లకు ఎడ్యుకేషన్ కంపల్సరీ చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరు చదువుకోవాలా. బట్ చదువుకున్న తర్వాత వాళ్ళు ఏదైనా చేసుకుని, వ్యాపారం చేసుకుని, ఉద్యోగం చేసుకుని, చదవడం కంపల్సరీ. దానికి ఒక ప్రత్యేక రూల్ ఆఫ్ లా తెస్తాము. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి అబ్బాయి చదవాలా. తల్లిదండ్రుల పైన బాధ్యత పెంచి చదివిస్తామని తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. రాష్ట్రంలో అన్యాక్రాంతమైన వక్ఫ్ బోర్డు ఆస్తులను కూడా మొత్తము స్వాధీనపరుచుకుంటాం. అదేవిధంగా మైనార్టీ పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధి చెందేందుకు కూడా కృషి చేస్తామని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.